ప్రభు పేరిట అందరికీ వందనములండి. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే యవ్వనస్తుల గురించి. యవ్వనము చాలా ప్రమాదకరమైనది. కాబట్టి క్రైస్తవ పిల్లలుగా మన యవ్వనాన్ని కాపాడుకునడం బహు ప్రాముఖ్యం. అయితే మనకి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని ఒకసారి మనం పరిశీలిద్దామండి. దావీదు రాసినటువంటి కీర్తనలు 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టియే కదండి. నీ యవ్వనాన్ని మన యొక్క యవ్వన జీవితాన్ని దేని చేత మనం శుద్ధి చేసుకోగలమంటే దేవుని వాక్యం ద్వారానే తప్ప సొంత ఆలోచనలతో యవ్వనాన్ని శుద్ధి చేసుకోలేమండి. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ పాపం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుడు ముందుగానే మన కొరకు రాయించాడండి ఈ మాటలు. ఎందుకంటారా? ఈ యవ్వన కాలంలో ఆకర్షణలు, లోకాసలు, పాపపు ఆలోచనలు, శోధనలు ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క పాపము, లోక మాలిన్యము అంటకుండా జీవితాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే దానికి ఏకైక మార్గం లేదా ఏకైక సాధనము దేవుని వాక్యము, దేవుని మాటలు. అవి బైబిల్లో మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడా దొరకవండి. ఈ లోక పాఠ్య పుస్తకాలలో మీరు వెతికినా ఇటువంటి మాటలు దొరకవు. కాబట్టి దేవుని మాటలు ఒక్క బైబిల్ నందే దొరుకుతాయి. మన యొక్క జీవితాన్ని